ఒక్కసారి పత్రిజీ గారికి గట్టిగా జయహో. సో 9 రోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి ఇంత అద్భుతమైన యాగాన్ని జరుపుకుంటున్నందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ చూశారు కదండి. పత్రిజీ గారికి ఎంతో ఇష్టమంట ఈ హనుమా శక్తి క్షేత్రం. సో మరి హనుమా శక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాం. శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం మేము బీచ్పల్లి నుంచి రావడం జరిగింది. మా చైర్మన్ ఈశ్వరయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జగద్గురువు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాం. గురువుగారి ఆశయ సాధనకు అనుకూలంగా మరి కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ మరియు వారి ట్రస్ట్ సభ్యులందరూ చేసిన విశేష కృషి, అందులో ఆర్థికంగా శ్రమదానము మరియు విశేషమైన జ్ఞానదానం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు. పిఎంసి వాళ్ళు ఇది ప్రత్యక్షంగా ప్రచారం చేస్తూ మన అందరి ఏవీలు అంటేనేమి ఒక్కొక్కరి అనుభవాలు వాళ్ళు షేర్ చేస్తున్నందుకు పిఎంసి వారికి మా యొక్క హనుమా పిరమిడ్ క్షేత్రం తరపున ధన్యవాదాలు. నా పేరు ఈశ్వరయ్య. నేను 2001లో ధ్యానంకి రావడం అయింది. ముఖ్యంగా పత్రిజీ గారి ఆశయ సాధన ధ్యానము జ్ఞానము ఎంతో విశేషమైన సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందాలి. అందులో భాగంగా ఎన్నో పిరమిడ్స్ ఎంతోమందికి ధ్యానం నేర్పడం జరిగింది. అలాగనే 7 సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2012లో అచ్చంపేట దగ్గర శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంకు 2009 శ్రీశైలంలో ధ్యానయజ్ఞం జరుగుతున్నప్పుడు అందులో అది నిర్మాణం కావాలి అని అచ్చంపేట దగ్గర మున్ననూరు దాటిన వెంటనే మన సిద్ధాపూర్ రోడ్ ఉంది. రైట్ సైడు ఉమామహేశ్వరము, లెఫ్ట్ సైడ్ సిద్ధాపూర్ రోడ్లో 18 పిరమిడ్లకు ఒక రూపకల్పన చేస్తూ నన్ను ముఖ్య వ్యక్తిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను భాగస్వామి ఉంటూ నా మిత్రులందరిని కలిసి ఒక 6 ఎకరాల స్థలం తీసుకొని అద్భుతంగా 18 పిరమిడ్లు 2009 నుంచి 2012 వరకు చేసుకున్నాము. ఆ తర్వాత నా యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ నాకు శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో 2017లో నా వర్క్ గుర్తు చేయడం జరిగింది. అందుకోసము ఆ స్థల సేకరణలో మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు ఎంతో విశేషంగా నా యొక్క పాత్రను పోషిస్తున్నాను. ముఖ్యంగా హనుమా క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అది ఒక అద్భుతమైన క్షేత్రము. 2016వ శతాబ్దం క్రితము శ్రీకృష్ణ దేవరాయలు వారి ఆస్థానములో రాయలు అంటే వారి గురువైన రాయలు గారు అంటే ఒక ధ్యాన తపస్సు చేశాడు అక్కడ. ఆ క్షేత్రము యొక్క విశేషంగా ఎంతో అక్కడ శక్తి దాగి ఉంది. మనం హైదరాబాద్ నుంచి హనుమా పిరమిడ్కు వెళ్ళేదానికి 150 కిలోమీటర్లు అవుతుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో 45 కిలోమీటర్లు. మనకు రవాణా సౌకర్యము అద్భుతంగా ఉంది. ఆ క్షేత్రానికి విశేషంగా ప్రతి అమావాస్యకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తులు ధ్యానం చేసుకోవడానికి రావడానికి మేము పిరమిడ్ నిర్మాణం పత్తిసారి సూచన మేరకు నిర్మించడం జరిగింది. మరి అలాంటి క్షేత్రము ఇప్పటిదాకా 20/20 పిరమిడు, అలాగే నిర్మాణంలో అన్నదానాన్ని అద్భుతంగా రోజు అన్న ప్రసాదము అందరికీ అందియడం జరుగుతుంది. వసతి అంత అద్భుతంగా ఉంది. ఎవరు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ ఉచిత భోజనం, ఉచిత వసతి అన్ని ఏర్పాటు చేయడం మంది ట్రస్ట్ వారు అందరి ఆధ్వర్యంలో. కనుక ఇది నా యొక్క ఆహ్వానము. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళే దారిలో ఉంది కనుక అందరూ రావాల్సిందిగా మరి కోరుచున్నాము. 84/80 పెద్ద హాల్ కూడా నిర్మాణం అయింది. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఆ నిర్మాణం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు వాటిని విశేషంగా వివరిస్తారు. నేను బీసుపల్లి క్షేత్రం నుండి వచ్చాను. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్క సభ్యుడు 10,116 చందా కూడా వసూలు చేసినాము. కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన ఈ కర్తాల్ మహా పిరమిడ్ వాళ్లకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. అక్కడ జరిగే ధ్యానాల గురించి గోపాలకృష్ణ గారు వివరిస్తారు. ఇక్కడ వచ్చిన ఆత్మదేవుళ్ళందరికీ నా యొక్క నమస్కారము.
మన గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు పాదాభివందనములు. ఇక్కడ కర్తాల్ ట్రస్ట్ అందరికీ తల వంచి పాదాభివందనములు. ఎంతో బాగా చేశారు, ఎంతో అకామినేషన్, ఫుడ్ కానీ ఏ దానికి కానీ ఎలాంటి లోటు లేదు. ఎంత మంచిగా జరిగిందంటే ధ్యాన మహాయం అంత మంచిగా జరిగింది. నా పేరు రాజేశ్వరి. మేము కొత్తకోటకెళ్ళి వచ్చాము హన్మా పిరమిడ్ నుంచి. హన్మా పిరమిడ్లో పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము చాలా అద్భుతంగా జరుగుతుంది. అది కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ పిరమిడ్ కానీ ఆ నది ఒడ్డున ఉన్న ఎనర్జీస్ కానీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరు. మనం అమావాస్య 3 రోజులు పాల్గొంటే మనకు 15 రోజుల ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పౌర్ణమి ధ్యానంలో మనము ఉపయోగించుకోవాలి. పత్రిసార్ ఒక్కడే ఉంటే ఒక్కడే ఉండేవాడు. మనము పత్రిస్వా ద్వారా ఇంతమంది ధ్యానులమయ్యాము. మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. చెప్పడంలోనే మనం ఎదుగుతాము. మనం నేర్చుకున్నది మనతో ఉంటే మనం ఎదగము. మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ టైం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషము. 2 హాళ్ళు 72/72 2 హాళ్ళు, హాల్ పైన పిరమిడ్ రావాలని చెప్పని గురువు గారు సూచించారు. గురువు గారు తర్వాత కర్తాల్ ట్రస్ట్ చైర్మన్ పూజ్యులు గౌరవనీయులు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ పనిని ఎన్నో చిన్న చిన్న అడ్డంకులున్నా ఆ పని జరిగే విధంగా అందరినీ సరిదిద్దుతూ మమ్మలను చాలా ముందుకు తీసుకుపోయిన మహానుభావులు ఎవరు అని చెప్పంటే విజయభాస్కర్ రెడ్డి గారు. అయితే అక్కడ భోజనాలకు నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనానికి గాను ఒక్కొక్క వ్యక్తి 10,116లతో 100 మంది వేసి 365 రోజులు అన్నం పెట్టే విధంగా అక్కడ ఆ ఆశ్రమంలో నెలకొల్పబడింది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు బళ్ళారి, కర్నూలు, రాయచూరు ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్లకు అన్నదానం కూడా అక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ ఈ సభాముఖంగా విన్నవాళ్ళు అక్కడ ఆ ఏరియాకు వెళ్ళే వాళ్ళు హనుమా క్షేత్రాన్ని వీక్షించవచ్చు. ఇంకొకటి అక్కడ 72/72 ఒక హాల్ పూర్తిగా నిర్మాణం అయింది. మళ్ళీ దానిపై కూడా 72/72 హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ సభ్యులమందరం ఉన్నాము. దానిపై 54/54 పిరమిడ్ నిర్మించాలని చెప్పని విజయభాస్కర్ రెడ్డి గారు మాకు గౌరవనీయులు పూజ్యులు మా వెంట ఉంటూ ఖచ్చితంగా మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, వచ్చిన వారికి భోజన సౌకర్యాలు కల్పించాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు కాల్ చేస్తూ అక్కడ ఆశ్రమం ఎలా ఉంది అని చెప్పని చాలా అద్భుతంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంత సౌకర్యం ఇంత లక్షల మంది ఇక్కడికి వచ్చినా కానీ వీళ్ళందరికీ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పంటే కర్తాల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ఒకసారి ఈ వేదిక తరపున శ్రీ హనుమా పిరమిడ్ వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఖచ్చితంగా మా ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఉంది కాబట్టి నేషనల్ హైవే 44కు అతి చేరువలో అంటే 200 మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మీరు కర్నూలు, బళ్ళారి వెళ్ళే వాళ్ళు ఆ ఆశ్రమాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మన బీచ్పల్లి హైదరాబాద్ బెంగళూరు హైవే బిఫోర్ కర్నూల్ కృష్ణానది ఒడ్డున, కృష్ణానది ఫుల్ అయినప్పుడు మన గేటుకి ఆనుకుంటూ పోతుంది. ఎందుకంటే నదీ తీరాల పక్కన ఉన్న టెంపుల్స్ కానీ క్షేత్రాలు కానీ చాలా అద్భుతమైన అక్కడ ఒక పవర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. పత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. వారు పత్రిజీ గారి యొక్క ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇది హనుమా క్షేత్రం. దయచేసి మనందరూ ధ్యాన మిత్రులందరికీ ఒక మనవి, ఎవరైతే ఆ రోడ్డు గుంట పోతారో వస్తారో కర్నూలు పోయే వాళ్ళు కానీ ఎవరైనా దయచేసి కొంత టైం కేటాయించుకొని అక్కడ ఆగి ఎప్పుడొచ్చినా వేడి అన్ని రకాల భోజనాలు పెడతారు, టిఫిన్లు పెడతారు. తిని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వారిని మనం ఎంకరేజ్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా అవుతుంది. సాయిబాబా గారు అందరు ట్రస్టీలను అడుగుతున్నాను, వచ్చే ఒక సంవత్సరంలో
అక్కడ పిరమిడ్ కంప్లీట్ అయితే హైవే నుంచి కానొస్తుంది. అక్కడ వచ్చి రెస్ట్ తీసుకొని ఉండొచ్చు, మంచి ధ్యానం చేసుకోవచ్చు. మంచి సెంటర్ పాయింట్ అది. దయచేసి హనుమా క్షేత్రానికి ప్రతి ఒక్కరం విజిట్ చేయాలని నా మనవి. ఈ ట్రస్ట్ సభ్యులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఒక ఐకమత్యంతో, ఒక యూనిటీతోడు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు హనుమా క్షేత్ర పేరు. ఆ ట్రస్ట్ సభ్యులకు, అక్కడి ధ్యానులందరూ గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ సాయిబాబా. బ్రహ్మశ్రీ సుభాస్పత్రి దివ్య ఆశీస్సులతో హనుమా క్షేత్రం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ సార్ కళ 30 ఏండ్ల దగ్గర అవుతుంది. అక్కడ వచ్చి చూసి ఇక్కడ మనది రావాలి, నది ఒడ్డున రావాలి అని మా అందరికి చెప్పడం జరిగింది 30 ఏళ్ళకి. ఇలా అప్పుడు నుంచి మేము కృషి చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మాకు 1 ఎకరా స్థలం దొరికింది అక్కడ. అది తీసుకొని కృషి చేసి నడుస్తూ ఉన్నాం. మేమందరం కలిసి దాన్ని అన్ని సార్వి చెప్పిన మాట ప్రకారంగా మేము తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్. బ్రహ్మశ్రీ సుభాస్పతికి ప్రణామం. ఇక్కడ బీచ్పల్లి ట్రస్ట్ సభ్యులందరూ వచ్చి ఆ బీచ్పల్లి యొక్క విశిష్టత అందరూ మీకు తెలియజేసినారు. ప్రతి దారిలో పోయేవారు ప్రతి ఒక్కరికి ఆ హనుమాన్ క్షేత్రం దర్శించుకొని అక్కడ మీ ఇచ్చే ఆతిథ్యం స్వీకరించుకొని వాళ్ళకు చెప్తున్నాం. బీచ్ ఇది ఆశ్రమం పక్కన కృష్ణానది ఉంది. నదిలో స్నానం చేసి అక్కడ మెడిటేషన్ చేస్తే బాగా అద్భుతంగా మంచిగా కుదురుతుంది. నా యొక్క మనది ఈ శక్తిశాలి అంతా పని వరకు జరుగుతుంది. ట్రస్ట్ సభ్యులు విజయభాస్ అందరూ ఆలోచన చేసి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 100 రూపాయలు ఈ కడతాల్ ట్రస్ట్కు సమర్పించి ఆ స్కీమ్ విజయభాస్ రెడ్డి తరఫున ఆలోచన చేస్తే ఈ ఆశ్రమం, ఈ శక్తిశాలి, ఈ ప్రాంగణం మొత్తం అభివృద్ధి చెందుతుందని నా ఆశయం. దీని విషయంలో ట్రస్ట్ కడతాల వాళ్ళు ఆలోచన చేయాలని ఆ మనవి. 16వ శతాబ్దం నాటిది. అద్భుతంగా వ్యాసరాయల వారు, మరి శ్రీకృష్ణదేవరాయలు గురువు గారు అక్కడ తపస్సు చేశాడు. అలాగే కణ్వ మహర్షి గారు తపస్సు చేశారు. పత్రిజీ గారు తపస్సు చేసిన ప్లేసులు ఎన్నుకొని మనందరికీ ఆ క్షేత్రాన్ని ఇచ్చాడు కనుక మనమందరం అక్కడ ధ్యానం చేద్దాం, మన శక్తిని పెంచుకుందాం, మన జీవిత గమ్యాన్ని పొందుదాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. శ్రీ హనుమాన్ పిరమిడ్ క్షేత్రము ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా ఏ ఊరిలో కూడా హనుమంతుని యొక్క గుడి లేని ఊరంటూ ఏది ఉండదు. మన భారతదేశంలో ప్రతి ఒక్క ఊరిలో హనుమాన్ గుడి ఉంటుంది. కానీ మనకి హనుమాన్ క్షేత్రం ఎలాంటి సెంటర్ పాయింట్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రం నుంచి అయినా అక్కడికి మధ్యలో ఉంటుంది. రావడానికి చాలా ఈజీ. అక్కడ చాలా కృష్ణానది ప్రాముఖ్యమైన చాలా తెలుసు. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. 24 అవర్స్ మీకు రవాణా సౌకర్యం ఉంటుంది. అలాంటి క్షేత్రాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. మీరు అక్కడికి వచ్చి ధ్యానం చేయండి, అక్కడ ఉన్న విశిష్టం తెలుసుకోండి. అక్కడ హనుమాన్ క్షేత్రం వాళ్ళు మీకు అన్ని సౌకర్యాలు పెడుతున్నారు. మీకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఏ టైంలో వచ్చిన భోజనాలు వండి పెడుతున్నారు. మీకు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. మీరందరూ ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పత్రిజీ గురువు గారికి జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమా పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. సో మరి అగస్త్య పిరమిడ్ వేలూరు నుంచి ట్రస్ట్ సభ్యులు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. శుభోదయం ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకి నమస్కరిస్తూ హైదరాబాద్ సభ్యులు, ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ఎంత బాగా ఆర్గనైజింగ్, ఫుడ్డు, సర్వీసెస్, అకామిడేషన్ ఎప్పుడు లేనంత ఈ ట్రిప్పు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. అగస్త్యర్ మహాపిరమిడ్ క్షేత్రం ఆల్రెడీ గత 3 రోజులుగా చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ సినిమా చూస్తాము, మహేష్ బాబు సినిమా వస్తే చూడమా? లేదు ఇంకొక యాక్టర్ అల్లు అర్జున్ ఆయనది వస్తే చూడమా?
మన అన్ని క్షేత్రాలు, ఇది ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళకి మాత్రం కాకుండా ఈ పిఎంసి ప్రోగ్రామ్ని చూస్తూ ఉండే వేలాది లక్షలాది అందరికీ వినిపించే దానికోసం చెప్తున్నాను. అన్నీ ఒక ఎక్స్పీరియన్సే. సో మీరు అందరూ అగత్యర్ మహాపిరమిడ్ క్షేత్రం కూడా రావాలి. మీరు వచ్చేదానికి ఈజీగా పౌర్ణమికి 5 రోజులు మౌన ధ్యానం కండక్ట్ చేస్తాము, అమావాస్యకి 3 రోజులు కండక్ట్ చేస్తాం. అది కాకుండా వర్క్షాప్స్ అంతా ఉంది, మాది వెబ్సైట్లో ఉంది అండ్ వాట్సాప్లో షేర్ చేస్తాము. సో అన్ని ఎక్స్పీరియన్స్, బ్రేక్ ద రొటీన్. పత్రిజీ చెప్పారు నిన్న కూడా మెసేజ్, బ్రేక్ ద రొటీన్. ఒకే జాగానా, ఇప్పుడు నేను వ్యాలీకి వెళ్తాను, పేరవరంకి వెళ్తాను, ఇక్కడికి వస్తాను, అన్ని జాగా వెళ్తూ ఉంటాను నేను కూడా. అదే మరి మీరందరూ అగత్యర్ పిరమిడ్కి రావాలి. 2026 ఈ సంవత్సరం నవంబర్ 11th మేము ఒక మహాసంకల్పం పెట్టుకొని 200/200 పిరమిడ్ శంకుస్థాపనం అనుకుంటా ఉండాము. దానికి మీరందరూ, మనమందరూ వచ్చి ధ్యానం చేసి ఎనర్జీని మల్టిపుల్ చేసి ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్ దానికి తన్ మన్ ధన్ మీరు రావటం మాత్రం కాకుండా 3 రకాలుగా ఆ పిరమిడ్ వచ్చేదానికి మీ వంతు సహాయ సహకార్యాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల మేడంకి, హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అమరా చంద్రశేఖర్, సెక్రటరీ ఆఫ్ ది చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్. ఈ యొక్క అగస్త్యర్ పిరమిడ్ క్షేత్రం యొక్క విశిష్టత చెప్తాను. పత్రిజీ ఎన్నో స్థలాలు మాకు ఈ యొక్క హైదరాబాద్ ప్లాట్ఫామ్ గొప్ప ప్లాట్ఫామ్. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలాగా కింద కూర్చునేవాడిని. కూర్చుంటే ఆ యొక్క ఫీలింగ్ అయ్యి మనం కూడా చెన్నైలో మన మాస్టర్లందరికీ ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయాలా అనే ఉద్దేశంతో, సంకల్పంతో కనీసం 10-15 స్థలాలు చూపిస్తే పత్రిజీ సార్ వచ్చేసి ఈ స్థలం చూపించి ఇది నాకు కావాలయ్యా అన్నారు. మెడ్రాస్ నుంచి 230 కిలోమీటర్స్. అయితే మేము చెప్పాం ఇదంతా మా వల్ల కాదు సార్, ఎక్కడ పోవాలా ఎక్కడ రావాలంటే ఒక 4 రోజులు 2 నెలలు అలా టైంపాస్ చేసాము. మళ్ళీ పిలిచారు ఎక్కడికి, వైజాగ్కి. అందరిని పిలిచి మాకు 1 ఎకరమైనా కావాలి అని అడిగారు. ఏంటి సార్ మీరు అంత పట్టుదలగా ఉన్నారు, 1 ఎకరం అడుగుతున్నారంటే అప్పుడు చెప్పుకొచ్చారు, ఫ్యూచర్లో ఇది పెద్ద గొప్ప క్షేత్రం అవుతుంది. తమిళనాడు మాస్టర్స్, ఆంధ్ర, కర్ణాటక కాకుండా దేశ విదేశాల నుంచి వస్తారు. ఎందుకు వస్తారయ్యా అంటే ఇక్కడికి 2 పర్పస్ కోసం వస్తారు. ఒకళ్ళు హీలింగ్ కోసం, ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. అంటే ఆత్మసాక్షాత్కారము దానికోసం వస్తారు. వాళ్ళ కోసం మీరు ఇప్పుడు శ్రమ పడాలి తప్పితే మీకోసం కాదని చెప్పిన తర్వాత అక్కడ తిరిగి ₹1 చేతిలో లేకుండా 20 ఎకరాలు కొన్నాము. అంటే ₹1 కోటి. ఇది మహత్యమే జరుగుద్ది. అంటే మనం నుంచుంటే పత్రిజీ గారు అని జరిపిస్తూ ఉంటారు. పత్రిజీ సార్ ఏది చెప్పినా ఎస్ అని మన పిరమిడ్ మాస్టర్లు చెప్తుంటే ఈరోజు ఇంత గొప్ప క్షేత్రాలు అవుతున్నాయంటే అది ఆయన చేసే కృషి. మనమంతా ఒక ఇన్స్ట్రుమెంటు. ఆ ఇన్స్ట్రుమెంట్గా మనం ఉపయోగపడుతున్నందుకు మనము పత్రిజీ సార్కి కృతజ్ఞత తెలియజేసుకోవాలా. మన ఆత్మ అభివృద్ధికి ఆయన చక్కగా చేస్తున్నారు. అలాగే అక్కడ ఉండేదానికి 25 రూములు, 6 డార్మెంటరీస్, అంటే 300 మంది ఒకేసారి మనమంతా కంఫర్ట్గా ఉండి ధ్యానం చేసుకునే దానికి ఆహారము అన్నీ ఉన్నాయి. అక్కడికి వచ్చారనుకోండి మీకు సెల్ ఫోన్ మారుతున్నదు, ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్ చేయదు, మీ దగ్గర సెల్ ఫోన్ మేము తీసుకుంటాం. తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే అంతరంగ ప్రయాణము, అంటే అక్కడ మీకు టైంపాస్ ఏమి ఉండదు, ఎందుకంటే ఒక అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు చేసేది 3 పనులు. ఒకటి ధ్యానము, లేదు స్వాధ్యాయము, లేదు సజ్జన సాంగత్యము. ఎప్పుడైతే ఈ అమావాస్యకి పౌర్ణమికి ఈ 5 రోజులు మీరు చేస్తారో ఆటోమేటిక్గా మీరు మీ లోపల ప్రయాణం చేస్తారు. ఎప్పుడైతే మీరు లోపల మీ ప్రయాణం చేస్తారో అప్పుడు నేనెవరు, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నేనేం సాధించాను అనే అంతర్మథనం సాధువుద్ది. ఎప్పుడైతే అంతర్మథనం సాధువుద్దో 2 పనులు చేస్తారు. ఒకటి
తన కోసం ధనం చేసుకుంటాడు, 2 ప్రజల కోసం చేస్తారు. సో మన పిరమిడ్ మాస్టర్తో కూడా ఈ 2 పనులు చేస్తారు కాబట్టి ఇంత డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మన పిరమిడ్ మాస్టర్స్ మాత్రము అన్నదానం ఫ్రీగా చేస్తారు. ఈరోజు ఇక్కడ ఇంత జరుగుతున్నాయి అంటే కంపల్సరీగా మీ యొక్క సహాయ సహకార్యాలు అందబట్టే ఇంత పెద్ద గోపురం జరుగుతుంది. మనమంతా కూడా జయకుమార్ సార్ చెప్పినట్టు 200/200 పిరమిడ్కి ప్లాన్ చేస్తున్నాము. మీరందరూ వచ్చి ఒక సంకల్పంతో ఆ యొక్క శక్తి క్షేత్రానికి రండి, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వండి, మీ సహాయ సహకారాలు అందించండి, మీతో పాటు 10 మంది తీసుకురండి. థ్యాంక్ యూ. పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల మేడంకి నమస్కారాలు. ట్రస్ట్ పీపుల్, ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా అభినందనలు. పోను మాకు రోల్ మోడల్ ఎవరు అంటే కర్తాల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే మాకు రోల్ మోడల్. ఎప్పుడు ఇలా చూస్తామో మేము కూడా ఇంత చెయ్యాలి, ఇంత వర్క్ చేయాలి, ఇంతమంది రావాలి అగస్త్యర్ పిరమిడ్కి అని మాకు కూడా నెక్స్ట్ ఒక వ్యూ వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంటుంది ప్రకృతి. అడవిలో ఆశ్రమం ఉంటుంది. సార్ చెప్పారు మొత్తం అడవి కావాలి, మొత్తం ప్లాంటేషన్ ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా అంత గ్రీనరీగా ఉంటుంది, కొండల్లో ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి అగస్త్యర్ మహాముని తపస్సు చేసిన స్థలం అది, అందుకే అంత మహత్యం ఉంటుంది. అక్కడ కూర్చుంటే ధ్యానం చెయ్యాల్సిన అవసరం లేకుండానే మనము థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. కాబట్టి అటువంటి మహత్తరమైన ప్లేస్కి తప్పకుండా రావాలి. ఇప్పుడు లోపాముద్ర అన్నదానాన్ని మనము రన్ చేస్తున్నాము. రీసెంట్గా ఈ సంవత్సరం స్వర్ణమాల మేడం మన ట్రస్ట్లో ట్రస్టీగా వచ్చారు. అది మనకి శుభవార్త. ఇంకా మేడం ఎనర్జీస్తో ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే ఇంకా పెద్ద పిరమిడ్లు రావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూపరాణి, చెన్నై. మాస్టర్స్ ఇంత అద్భుతమైన అగస్త్య పిరమిడ్ గురించి చెప్పారు. దాని శక్తి ఎలా ఉంటుంది అనేది నేను వివరిస్తాను. అక్కడ మనకు అగస్త్య పిరమిడ్కి ఇలా వెళ్ళాలన్నమాట. ఒక ఊరికి రామనాయకన్పేట అని చెప్పేసి కింద పుత్తు కోయిల్ అని ఉంటుంది. పుత్తు అంటే పుట్ట లోపల చాలా పాములు ఉంటాయి కదా. అక్కడ ఒక గుడి కట్టారు. అక్కడి నుంచి మనము పైకి వెళ్ళాలి. ఆ పుత్తు కోయిల్ నుంచి పైకి వెళ్ళేప్పుడే ఆ శక్తి ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎన్ని పాములు ఉన్నాయో, ఎన్ని వేల పాములు ఉన్నాయో మనకు తెలియదు. ఆ శక్తి ప్రవాహం మనతోటి ప్రయాణం చేసి అక్కడ అగస్త్య పిరమిడ్ వరకు అంత అద్భుతంగా ఆ శక్తి క్షేత్రం ఉంది. మొట్టమొదటిగా నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళేప్పుడు నాతో పాటు ఎంతో ఎనర్జీస్ వచ్చింది. తర్వాత పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్కొక్క చెట్టులోనూ ఒక్కొక్క ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు అన్న మెసేజ్ నాకు ఇచ్చారు. అంటే అక్కడ ఉన్న ప్రకృతి అంతా కూడా శక్తిమయంగా మన పైలోక వాసులని చెప్తూ ఉంటాం కదా, ఆ లోకవాసులు అందరూ కూడా ఒక్కొక్క చెట్టు లోపల, ఒక్కొక్క మన్ను లోపల అక్కడ దాగి ఉన్నారు. అక్కడ ఎన్నో పాములు కూడా ఉన్నాయి. అంటే అక్కడ పాములు ఉన్నాయంటే అక్కడ శివుడు ఉన్నాడు, శివుడు తపస్సు చేసుకుంటున్నాడు అన్నంత శక్తివంతంగా ఆ అగస్త్య పిరమిడ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క పిరమిడ్లో మీరు కూర్చున్నప్పుడు, కింద గణేష పిరమిడ్లో కూర్చున్నప్పుడు శివశక్తి, పైన మెర్కాపా పిరమిడ్లో కూర్చున్నప్పుడు పైన ఆస్ట్రల్ మాస్టర్స్ శక్తి, పైన అగత్య పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఎంతోమంది గురువులతో కూర్చున్న ఆ అనుభవాన్ని మీరు అనుభవించగలుగుతారు. అంత శక్తివంతంగా ఆ అగస్త్య పిరమిడ్ ఉంటుంది. 20 రోజులు నేను మౌన ధ్యానంలో ఉన్నాను. ఎంతో మార్పులు, అద్భుతమైన ఈ శక్తి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి అనుభవించి మీ ఆత్మ ఎదుగుదలకు ఆ అగస్త్య పిరమిడ్ ఒక గొప్ప కానుకగా
ఇవ్వబడ్డది పైలోకవాసులు పత్రిజీ గారితో కలిసి ఇవ్వబడ్డ ఆ శక్తి క్షేత్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అనుభవాన్ని మీరు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మన అగస్త్య పిరమిడ్లో ప్రకృతి అత్యంత అద్భుతంగా ఉంది. 4 కొండల దశల వారీగా 4 కొండలపైన ఉంటుంది. అక్కడ మామూలుగా మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎంతో శక్తిని పొందుతాం. కానీ ఆ నేచర్లో ఓపెన్ ఐస్తోనే మనం విశేషమైన శక్తిని తీసుకోవచ్చు. ప్రత్యేకించి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రకృతిని ఆనందించండి. అన్ని క్షేత్రాలను సందర్శించండి. అక్కడ అగస్త్యముని తపమాచరించిన ఎంతో శక్తివంతమైన ప్లేస్ ఇది. అక్కడ పత్రిసారు ఎన్నో గంటలు ధ్యానం చేసి అందరికీ ఎంతో ప్రవచనం చేసి ఎంతో మంది తమిళ సిద్ధర్లు, గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ అక్కడికి వచ్చి వెళ్ళారు. ఇప్పుడు మనందరం మన సారులందరి సారథ్యంలో అక్కడ మెగా పిరమిడ్ సంకల్పం చేసుకోబోతున్నాం. నవంబర్ 11న ఇట్లాంటి ఒక మహా ప్రాజెక్ట్ అక్కడ రాబోతా ఉంది. భవిష్యత్తులో అక్కడ గొప్ప క్షేత్రం అవుతుంది. అందరూ చక్కగా ఆ ప్లేస్కి వచ్చి గురుగారి పుస్తకాలన్నీ కూడాను తమిళ్లో ట్రాన్స్లేట్ అవుతున్నాయి. ఇప్పుడు 8 ఏళ్ల నుంచి పోరాడితే తెలుగులో ఉన్న లిటరేచరు పిఎంసి ద్వారాను రకరకాల మాస్టర్స్ ద్వారాను ఈ గురుగారి లిటరేచర్ బుక్స్ అంతా కూడాను ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది. ఎంతో వర్క్ జరుగుతూ ఉంది. పిఎస్ఎస్ఎం తమిళనాడు ఇప్పుడు మంచి పికప్లో ఉంది. మీ అందరూ కూడాను వచ్చి ఆ ప్లేస్ని సద్వినియోగం చేసుకొని ఎంతో ఆత్మజ్ఞానాన్ని, ముఖ్యంగా ఆ ప్లేస్లో హీలింగ్ ఎనర్జీస్ హెవీగా ఉంటాయి. సో హీలింగ్ని పొందండి, హ్యాపీగా ఉండండి. జై హో పత్రిజీ, జై హో తమిళనాడు పిఎస్ఎస్ఎం. ఒకే ఒక లాస్ట్, మా క్యాంపస్లో చెప్పుకోవాలంటే వైట్ పీకాక్లు వస్తుంది. ఎన్నో మాటలు మేము చూస్తుంటాం. అక్కడ అసలు ఎట్లా వస్తుంది కూడా తెలియదు, కానీ పైకి కొండ మీద వైట్ పీకాక్ అప్పుడప్పుడు వచ్చిపోతుంది. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఒక చిన్న కరెక్షన్. సెల్ ఫోన్స్ పౌర్ణమిలో మట్టుకే తీసుకుంటారు, మిగతా టైంలో కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధ్యాన జగత్ వెంకటేష్ గారి గురించి మాట్లాడడానికి మాధవి మేడంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ వెంకటేష్ గారిని ఆహ్వానించుకుందాం. వెంకటేష్ గారు, ధ్యాన జగత్ వెంకటేష్ గారు, పద్మజ మేడం గారు. మనము ధ్యానాంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ ఎలా ప్రారంభించాము, ఎలా మొదలైంది, గత 25 సంవత్సరాల నుంచి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పూర్తిగా సహకారం చేస్తూ అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా సర్వీస్ చేస్తూ ఇంకా మ్యాగజైన్కి సపోర్ట్గా నిలబడ్డ వెంకటేష్ గారి మాటల్లో అసలు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. వాళ్ళు స్టార్టింగ్లో ఈ మ్యాగజైన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో విందాం. అన్నీ తెలియాలి కదా. నిన్న పత్రిక చెప్పారు కదా, కష్టాలు, నష్టాలు, మానాలు, అవమానాలు అన్నీ కలిస్తేనే ఎన్లైటన్మెంట్. ఈజ్ ద రియల్ ఎన్లైటెండ్ మాస్టర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. గట్టిగా చెప్పండి కూడా వెంకటేష్ గారికి. నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. నేను ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ ఆఫీస్లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2000 సంవత్సరంలో ఈ మ్యాగజైన్ సారు చిన్నగా చాలా మ్యాగజైన్లు వచ్చేవి. దీని ఇలా కాదు, ఒక సెంట్రలైజ్ మ్యాగజైన్ చేయాలని అప్పట్లో చెప్పడం జరిగింది. సారే అక్కడికి వచ్చి అప్పుడున్న రమాదేవి మేడం, తర్వాత గిరిజా మేడం గారు, రామ్మోహన్ గారు, అల్వాల్ మురళీధర్ గారు, వీళ్ళందరితో కూర్చొని దీన్ని మనం ఒక సెంట్రలైజ్ మ్యాగజైన్ చేద్దాం అని ధ్యానాంధ్రప్రదేశ్ అనే పేరును సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడే దాంట్లో ఢిల్లీలోంచి పర్మిషన్ తీసుకోవడము, దాన్ని ప్రింట్ చేయడము. ఫస్ట్ మేము ప్రింట్ చేసిన మ్యాగజైన్స్ 300 అండి. ఆ తర్వాత 2012లో 1,00,000 కాపీల వరకు చేశాము. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నాము. ఇంకొంచెం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ధ్యాన జగత్కు మీరంతా సహకరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. 2 మాటలు ధ్యానాంధ్రప్రదేశ్ ప్రారంభించిన ప్రసాద్ గురించి. యాక్చువల్లీ ఈ మ్యాగజైన్ ప్రారంభించిన రోజు 3 పిల్లర్లుగా పిరమిడ్ 3 కోణాల్లాగా ఉండేవారు. వారిద్దరి గురించి మాట్లాడాలి, సర్వేష్, జ్యోతి అండ్ మన ప్రసాద్. మేము ముందుగా మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇందులో సొసైటీలోకి రావడం ప్రసాద్ అండి, ఓషో ప్రసాద్ గారు. ఓషో ప్రసాద్ నాకు స్కూల్ క్లాస్మేట్ ప్లస్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్. మేమందరం తర్వాత సర్వేష్ గారు, జ్యోతి గారు,
మేమంతా కలిసి స్టార్టింగ్లో ఈ మ్యాగజైన్ను మాకు సార్ అసలు ఒక్కటే చెప్పారండి, ఈ మ్యాగజైన్ నెల నెల గండం నూరేళ్ళ ఆయుష్ అని చెప్పారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ మ్యాగజైన్ మాత్రం మీరు ప్రతి నెల తీసుకురావాలి అని అప్పుడు సార్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సార్ మాటనే తూచా తప్పకుండా పాటిస్తున్నాము. మాతో ఎంత ఎఫర్ట్ సార్, అప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారా చేయరా నాకు తెలియదు, మీరు మాత్రం నెల నెలకు మ్యాగజైన్ తేవాలి. మెడిటేషన్ అంటే ఏంటి, పనిని మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనిలో మీరు లగ్నమై అంటే లీనమై చేయండి, మీతో ఎంతైతే అంత లీనమై చేయండి, అదే మెడిటేషన్ అని సార్ అప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా అదే పాటిస్తున్నానండి. థ్యాంక్ యూ. కేశవరాజు గారు వెంకటేష్ గురించి. అందరికీ ధ్యానాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తన ఒక కరపత్రంతో ప్రారంభించి పల్లె పల్లెకి తిరిగి ఎన్నో గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మరి మనల్నంతా కొన్ని లక్షల మంది ధ్యానులుగా, శాకాహారులుగా, అదేవిధంగా పిరమిడ్స్ నిర్మించడానికి, అదేవిధంగా అహింసా మార్గంలో నడవటానికి ఒక అద్భుతమైనటువంటి పత్రిక కావాలి అనే ఉద్దేశంతో మరి 2001 నుంచి ధ్యానాంధ్రప్రదేశ్ ఓసో ప్రసాద్ అని ఉన్నాడు, తను ప్రారంభించిన తర్వాత రమాదేవి మేడం దాన్ని పబ్లిషర్గా టేకప్ చేసి అద్భుతంగా ఇప్పటివరకు 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి తెలుగు వారికి చందాదారులకు అందరికీ పంపిస్తున్నాం. ఒక సంస్థలో 25 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీసులో తన 101% అంటే ఏ పనికి ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, పోస్టింగ్ అంటే చిన్న విషయం కాదు, ఆ డేటుకు ఆ సమయానికి తీసుకెళ్ళి ఇవ్వాలి, ఎలాంటి పెనాల్టీలు పడకుండా అటు పోస్టల్ డిపార్ట్మెంట్కి, ఇటు చందాదారులకి, ఇటు సంస్థకు అంటే మ్యాగజైన్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా గత 25 సంవత్సరాలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి వెంకటేష్ని మేము హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో సన్మానించుకోవడం ఇది ఒక గొప్ప అవకాశంగా మనకందరికీ భావిస్తూ ధ్యాన రాజ్యం అనే అక్కినేని పద్మజ గారి తరఫున ఈ యొక్క టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారి మాటల్లో పని పట్ల శ్రద్ధ, పత్రిజీ మీద విశ్వాసంతో 25 సంవత్సరాల నుంచి ధ్యాన జగత్కు అంకితమై పనిచేస్తున్న వెంకటేష్ని మరొక 25 సంవత్సరాలు చేయాలని కోరుకుంటూ ఇది జరుగుతుంది. మనకి బళ్ళారిలో ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం రూపొందుతుందండి. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ శక్తి క్షేత్రం నుంచి బళ్ళారి ట్రస్ట్ సభ్యులందరూ ఒకసారి వచ్చారు. వారు ఒకసారి ఈ శక్తి క్షేత్రం గురించి మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. ಮೊಟ್ಟಮೊದಲಿಗೆ ಪಿತಾಮಹ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪತ್ರಿಜಿ ಹಾಗೂ ಸ್ವರ್ಣಮಾಲಾ ಅಮ್ಮರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ, ನಮ್ಮ ಹೆಸರು ಹಂಪಣ್ಣ ಅಂತ, ಬಳ್ಳಾರಿ ಕಕ್ಕಬೇವಿನಹಳ್ಳಿ ಅಂಥೇಳಿ 7 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಬಳ್ಳಾರಿ ಹತ್ತಿರ. ಪತ್ರಿ ಸಾರ್ ಹೆಸರು ಮೇಲೆ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಸುಭಾಷ್ ಪತ್ರಿಜಿ ಪಿರಮಿಡ್ ಶಕ್ತಿ ಕ್ಷೇತ್ರ ಧ್ಯಾನ ಜ್ಞಾನ ಆಶ್ರಮಮನಿ ಕಟ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ಈಗಾಗಲೇ ಕಿಂಗ್ ಚಂಬರ್ ನಡೀತಾ ಇದೆ, ಪಕ್ಕದಲ್ಲಿ ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ಹೌಸ್ ನಡೀತಾ ಇದೆ, ಮತ್ತು ಮೇಲೆ 30 ರೂಮ್ಸ್ಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾವೆ. ಮತ್ತು ಇದು ಒಂದು ದೊಡ್ಡ ಶಕ್ತಿ ಕ್ಷೇತ್ರ, 63 ಒಂದು ಪಿರಮಿಡು. ಆ ಶಕ್ತಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಪ್ರತಿ ತಿಂಗಳ 15ನೇ ತಾರೀಕು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತೀವಿ. ಅಲ್ಲಿ ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ. ಹಾಗೆ ಎಷ್ಟೆಷ್ಟೋ ಒಂದು ಕೆಲಸಗಳು ನಡೀತಾ ಇದ್ದಾವೆ. ಅದಕ್ಕೆ ತಾವೆಲ್ಲರೂ ಸಹಕರಿಸಬೇಕು, ಪ್ರತಿಯೊಬ್ಬರು ತನ್ಮನಧನದಿಂದ. ಮತ್ತು ಒಂದು ಅದ್ಭುತವಾದ ಪತ್ರಿ ಸಾರ್ ಹೆಸರಿನ ಮೇಲೆ, ಪತ್ರಿಜಿ ಸಾರು ಪತ್ರಿ ಸಾರ್ ಹೆಸರು ಮೇಲೆ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಪಿರಮಿಡು ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಬರ್ತಾಯಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ತಾವೆಲ್ಲರೂ ಸಹಕರಿಸಬೇಕು. ಮತ್ತು ನಮಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ పిఎంసిಗೆ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా
సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మ వారికి నమస్కరిసి, అదేవిధంగా ఈ ధ్యాన మహాయాగ ట్రస్ట్ మెంబర్స్, కడతాల్ ట్రస్ట్ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ కూడా నమస్కరిసి, ఈ ధ్యాన బంధువులకు కూడా నమస్కరిసి, మనం ఇప్పుడు కర్ణాటక బళ్ళారి క్షేత్రలో 63 సైజు సుభాష్ పత్రిజీ పేరు మీద, అంటే డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ధ్యాన యోగాశ్రమ బేవినహళ్ళి అనంతపూర్ రస్తాలో మనం నిర్మాణం చేస్తున్నాము. అది 63 సైజు జరుగుతుంది. దానికి అందరూ కూడా ఈ ఆంధ్ర మాస్టర్స్ అంతా కర్ణాటక వస్తే బళ్ళారులు వచ్చేసి అందరూ కూడా ఆ క్షేత్రానికి విజిట్ చేసి దానికి అందరూ కూడా సహాయం సహకారము అందించాలని మనం కోరుకుంటున్నాము. ఈ కడతాళ్ ధ్యాన మహాయాగ ట్రస్ట్ మెంబర్స్కి అందరూ కూడా మనకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కోటి వందనాలు చెప్తున్నాం. ధన్యవాదాలు. పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ కోటి ప్రణామాలు, ధన్యవాదాలు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ వాళ్ళకి ధన్యవాదాలు. హంపಣ್ణ సారు మాకు 25 ఏళ్ళ నుంచి మన సొసైటీకి బళ్ళారిలో ఎంతో సేవ చేస్తున్నారు. మరి వీళ్ళది 2 లారీలు ఉండేది. అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఈ ధ్యానులకు అందరికి కూడా పిలుచుకొని పోయి ధ్యానం చేసి సేవ అందించారు. మరి కంప్లీట్గా వ్యాపారం అన్నీ వదిలేసి సొసైటీకే వీళ్ళు మనోభావనంతో అంకితమైనారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎంతో డబ్బు స్వయంగా తన డబ్బు ఖర్చు పెట్టి 26 సెంట్ ఒక స్థలంలో 63/63 బ్రహ్మర్షి పత్రిజీ అనే ఒక పేరుతో అద్భుతంగా పిరమిడ్ కడుతున్నారు బళ్ళారిలో. మరి ఈ పిరమిడ్ మన బళ్ళారిలో రావడము చాలా మనకు బళ్ళారి పర్వంగా అన్ని ధ్యానుల పర్వంగా అందరికీ ఆనందం కలుగుతూ ఉంది. మరి దాదాపు మా బళ్ళారిలో 250 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 1,00,000 మంది ధ్యానులు ఉన్నారు. వేల కొద్ది సంఖ్యలో మాస్టర్స్ సేవ చేస్తున్నారు. మరి ఎక్కడ ధ్యాన మహాయజ్ఞాలు జరిగినా మళ్ళీ అన్ని చోట్ల కూడా మన బళ్ళారి మాస్టర్స్ ముందుగా అక్కడ హాజరవుతారు. సేవాపరంగా కానీ దానపరంగా కానీ అన్ని చోట్ల ముందుంటారు. మరి ఇటువంటి గొప్ప అవకాశము, ఇటువంటి మహాభాగ్యం ఈ యజ్ఞము, ఇక్కడ ఇవన్నీ ఇంత అద్భుతంగా సేవ చేసిన ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళందరికీ కూడా మన బళ్ళారి సొసైటీ పరంగా కోటి ధన్యవాదాలు, ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ శక్తి క్షేత్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహేశ్వర ప్రేమ తరమండి, పత్రిజీ ధ్యాన తరమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇంత అద్భుతమైన శక్తి క్షేత్రాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాలో ఎన్నో పిరమిడ్ శక్తి క్షేత్రాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ అన్ని శక్తి క్షేత్రాలని ఒక్కసారైనా దర్శించాలని మేము కోరుకుంటున్నాం.